ఆత్మీయ క్షేత్రంలో క్రైస్తవ పట్టణాన్ని సందర్శించటానికి రోజర్ దేవునిచే ఆజ్ఞాపింపబడ్డాడు. ఆకలి కలిగిన క్రైస్తవుల కోసం రోజర్ వెతుకుతూ ఉన్నాడు. ఆ వింతైన క్రైస్తవులకు కనపడకుండా తన్ను తాను కాపాడుకుంటూ దాక్కున్నాడు. ఆ క్రైస్తవులందరూ అబద్ధ ప్రవక్త అని తలంచి ఎవరైనా అబద్ధ ప్రవక్తలు కనపడతారేమోనని వెతికి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కనపడని శత్రువు చేత వారు ఆ విధంగా ప్రేరేపించబడుతూ ఉన్నారు. ఇద్దరు యవన క్రైస్తవులు క్రైస్తవ ఉపదేశమును గురించి సంభాషించుకుంటూ ఉన్నారు. రోజర్ వెళ్ళి వారిని కలుసుకొను, వారే నేను ఎన్నుకున్నవారు. వాళ్ళ పేర్లు ఆల్బర్ట్ మరియు చాంగ్. ఆల్బర్ట్, మీరు కానీ మీ జీవితంలో యేసును అనుసరించాలని తలంచినట్లయితే మీరు మీ తల్లిదండ్రులను, మీ కుటుంబంను, మీ స్నేహితులను మరియు మీ సంఘమును కూడా విడిచిపెట్టవలసి ఉండును. మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. వద్ద ఏమైతే విన్నారో అదే మీకు బోధిస్తారు. మీరు వచ్చి యేసుని అనుసరించండి. యవనస్తులైన మూర్ఖులు ఎక్కడికి వెళుతున్నారు? చూడండి, ఆ దేవుని సైనికుడు వీళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళు వారిని వెంబడిస్తున్నారు. త్వరగా చూడండి, అటు ఆ మూర్ఖులు అక్కడికి వెళుతున్నారు, అబద్ధ ప్రవక్త వైపు. పరుగెత్తండి, వారు అతన్ని వెంబడించకుండా ఆపివేయండి. ఆ అబద్ధ ప్రవక్తని చంపివేయండి. మూర్ఖులారా, త్వరగా! వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసాధ్యము. ఇది చాలా వింతగా ఉంది. మనం వాళ్ళని కనుగొనలేకపోతున్నాం. ఎలా వారు మనకు కనపడకుండా ఉన్నారు? నోరు ముయ్యండి మూర్ఖులారా, ఇంకా వెతకండి వారి కోసం. ఒక మూసివేయబడిన కర్మాగారంలో వెంటాడుతున్న ఆ క్రైస్తవుల నుండి ఈ ఆకలి కలిగినటువంటి యవనస్తులు మరియు రోజర్ వారు దాక్కున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా? అవును, మేము ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడ్డాము. ఎప్పుడైతే మేము నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడే. మీరు దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవిస్తున్నారా పరిశుద్ధాత్మ ద్వారా? మీరు ఏదైనా పరిశుద్ధాత్మ వరంను కలిగి ఉన్నారా? అవును, మేము బైబిల్నే ఒక గిఫ్ట్గా కలిగి ఉన్నాము. చూడండి, బైబిల్ ఎప్పుడూ కూడా గిఫ్ట్ అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు.
బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. నానా విధములైన వరములు ఉన్నాయని, ప్రవచన వరము, అన్య భాషలు మాట్లాడే వరము, స్వస్థత వరము, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఒకే ఆత్మ వీటన్నిటినీ కూడా మనకి పంచి ఇచ్చునని బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్ ఎప్పుడూ కూడా ఒక గిఫ్ట్ అని రాయబడలేదు. అవును, కరెక్టే. బైబిల్లో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో బైబిల్ గిఫ్ట్ అని రాయబడి లేదు. మీకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం తెలుసా? అవును, మాకు తెలుసు. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఆమెన్. మీరు ఈ వచనాన్ని అంగీకరిస్తున్నారా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ. అవును, కానీ ఈ వచనం ఇప్పుడు అవసరం లేదు. ఎందుకని? ఎందుకో మాకు తెలియదు, కానీ అలా మేము బోధించబడ్డాం. ఈ వాక్యము నిత్యత్వం వరకు కూడా మార్పు లేనిది. దేవుని వాక్యం ఏదైనా ఎప్పటికీ మార్పు లేనిది. అందుకనే మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు. మీరు ఆయన ఆజ్ఞలకు లోబడి మారుమనసు పొందినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకోగలరు. చాంగ్ మరియు ఆల్బర్ట్ ఇద్దరు బాప్తిస్మం పశ్చాత్తాపపడటానికి, యేసు యొక్క బోధకు లోబడటానికి తీర్మానించుకున్నారు. వెతుకుతున్నటువంటి ఆ దయ్యపు శక్తులు, ఆ క్రైస్తవులు కూడా చాలా విసుగు చెందారు. వారు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ నింపబడ్డారు. ఆత్మ వారిని బలపరిచిన కొద్దీ వారు అన్య భాషల్లో మాట్లాడటం ప్రారంభం. పరిశుద్ధాత్మదేవుడు వారిని రూపాంతరపరిచి యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా మార్చివేశారు. దేవుడిచ్చిన వరానికి వారు చాలా ఆశ్చర్యపోయారు. అబద్ధ ప్రవక్త, మేము నిన్ను ముట్టడి వేశాము, మా యవనస్తులు మాకు ఇచ్చేయి. అబద్ధ ప్రవక్త, నువ్వు మా నుండి ఎంతమాత్రం తప్పించుకోలేవు. యవన క్రైస్తవులు మాకు చెందినవారు. సహోదరులారా, మనం ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ ఎక్కి నడుపుదాము. సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ, ఆయన మీద ఆధారపడటం తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. మా సంఘంలోని యవన బిడ్డలను దొంగిలించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెబొచ్చు తోలు కప్పుకొని వచ్చిన తోడేళ్ళు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, మేము మీ ఆజ్ఞలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభువా, మేము మీ చేతుల్లో ఉన్నాము. యేసు నామములో ఆమేన్. పరలోకం నుండి గొప్ప వెలుగు వాళ్ళ చుట్టూ కమ్మివేసింది.
అయ్యో లేదు, వారు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మదేవుడు ఆ సైనికులను అంధకార శక్తులు, అంధకార అధికారం నుండి తప్పించుకోవడానికి సహాయం చేశారు. ఓ, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. దీన్ని మరలా కావాలని కోరుకుంటున్నాను. దేవుని సైనికులందరూ ఆ పట్టణంలో నుండి వెలుపలికి వచ్చి నిత్యజీవపు వెలుగు మార్గంలో పయనిస్తున్నారు. త్వరలోనే. మీరెవరో నాకు తెలుసు. క్రైస్తవ పట్టణంలో నుండి యవన బానిసలను మీరు దొంగిలించారు. చాంగ్, ఆల్బర్ట్, వెనక్కి వచ్చేయండి నాతో. నేను మీకు మంచి బహుమతులు ఇస్తాను, గొప్ప బహుమతులు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నేను విన్నాను నీ మాట, కానీ ఇక నుంచి నేను వినను. నీ అబద్ధాలు విని విసిగిపోయాను. నేను నిన్ను ఎప్పటికీ సేవించను. ఇక నుండి నా ప్రభువైన, ప్రియ ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే సేవిస్తాను. నీవు అబద్ధికుడవు. నా జీవితాన్ని, నా సేవను ఇక నుంచి సైన్యములకు అధిపతి అయిన యేసయ్యకే ఇస్తాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మీరు నన్ను మోసం చేశారు. మీరు నన్ను విడిచిపెట్టారు. మీ తల్లిదండ్రులను, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని కూడా విడిచిపెట్టారు. మీరు తిరిగి వెనక్కి రండి. హే, కోల్పోయిన వాడివి నువ్వు. నా ప్రియమైన సహోదరులు ఇక నుండి నిన్ను సేవించరు, కానీ క్రీస్తునే సేవిస్తారు. నువ్వు నిజంగా కోల్పోయిన వ్యక్తివి. నువ్వు ఒక అబద్ధికుడివి. నువ్వు ఒక దొంగవి. నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ఆ కోల్పోయిన వాడికి మన శక్తివంతమైన ప్రార్థనలు చూపుదాం. యేసు నామములో. లేదు, ఏమి శక్తివంతమైన ప్రార్థనలు. మన ప్రార్థనలు దేవుడు ఆలకించారు. దెయ్యపు శక్తి పాతాళంలోనికి తోలివేయబడింది. మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతమైన వాహనం వలె నిత్యజీవపు వెలుగు మార్గంలో వారిని నడిపిస్తున్నారు. కొనసాగింపు 4వ భాగంలో చూద్దాం.